మీతో ఒక మాట. లేవికాండము 5వ అధ్యాయము 2వ వచనం. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకుడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. కనుక ఒక వ్యక్తి తెలియక తప్పు చేసిన తాను అపరాధి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు తెలియక తప్పు చేస్తున్నాడు? తెలియక చేసే తప్పును గూర్చినటువంటి నియమ నిబంధనలు ఏంటి? లేవికాండము 5వ అధ్యాయము 4వ వచనం. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఓటు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును. అదే 5వ అధ్యాయము 17వ వచనంలో చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. తెలియక చేసినప్పటికీ ఆ వ్యక్తి చేసింది తప్పు కనుక అపరాధి. తెలియక చేయవలసినటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఒక టౌన్కి వెళ్తుంటాం, అక్కడ పార్కింగ్ విషయంలో కానీ మరి రోడ్డు దాటే విషయంలో కానీ అక్కడ కొన్ని చట్టాలు ఉంటాయి. అయితే మనకు తెలియకపోయినా వాటిని చేసినట్లయితే అపరాధిగానే తీర్చబడతాం అన్నదే ఈ వాక్యం యొక్క సారాంశం. అయితే ప్రియులరా, తెలియక చేయటానికి గల కారణం ఏంటి? ఇక్కడ అనేకులు తాము భక్తులు అనుకునేవారు, తాము నీతిమంతులు అనుకునేవారు. వారు ఎలాంటి వారుగా ఉంటారు అంటే లూకా సువార్త 11వ అధ్యాయము 44వ వచనంలో, అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు ఎరుగరైరి. కనుక సమాధుల వలె అంటే సమాధులు కనబడవు, వాటి మీద నడుస్తున్నారు. కింద కళేబరం ఉందని శవం ఉందని ఆ వ్యక్తి తెలీదు. అరే ఇటువైపు నడిచినావు కదా, నువ్వు అపరాధి అంటే నేనెందుకు అపరాధినైతా? నేనెప్పుడు నడిచినా నాకేమి తెలుసు అనే మాటలు మాట్లాడతారు. కనుక తెలియకపోయినను తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి అపరాధి అని తెలియబడుతుంది. ఎందుకు ఇలాంటి దుస్థితి మానవునికి ఏర్పడుతుంది అంటే నిజమే, దేవుని వాక్యం చెప్తుంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే. అవును, గొర్రెలు అది అజ్ఞానానికి మారుపేరు. వివేకము లేని జంతువు, తెలివి లేని జంతువు, బుద్ధి లేని జంతువు. అందుకని మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే. మన పితరులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలేంటో, కట్టడలేంటో, నియమాలేంటో, నిబంధనలేంటో ఎరగని ఆధ్యాత్మిక సంగతుల విషయంలో అజ్ఞానులు. ఈ లోకపు దేవత మానవ మనోనేత్రాన్ని గురుడితనం చేస్తే, ఈ అంధకారము మనము సత్యాన్ని చూడకుండా మన కళ్ళను మరుగుపరిస్తే మనము గొర్రెల వలె ఉంటిమి, అవివేకుల వలె ఉంటిమి. కనుక ఎందుకు ఇలాగున మనము ఎరగక తప్పు చేస్తున్నాం అంటే దీనికి మొట్టమొదటి కారణం దేవుని ధర్మశాస్త్రం విషయమైనటువంటి జ్ఞానము లేకపోవటే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది,
కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాను ధ్యానించువాడు ధన్యుడు. కనుక ప్రియులరా, దేవుని ధర్మశాస్త్రములో దేవుని కట్టడలు, దేవుని నియమాలు, దేవుని ఆదేశాలు మనము దివారాత్రులు ధ్యానించి ఆ సత్యాన్ని తెలుసుకొనకపోతే మనమును అవివేకులమే, మనమును గొర్రెల వంటి వారమే, మనమును తెలియక దేవుని కట్టడలు ఎన్నిటినో అతిక్రమించి అపరాధులముగా చేయబడుతున్నాం. ఈ అపరాధ శిక్షను ఖచ్చితంగా మనము భరించాల్సిందే. ఎటివారుగా ఉంటారు అంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనంలో చెబుతుంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. కనుక దేవుని వాక్యం చదివితే వివేకం వస్తుంది. వివేకం వస్తే ఏది అపవిత్రమైందో, ఏది పవిత్రమైందో, ఏది లౌకికమైందో, ఏది భౌతికమైందో, ఏది ఆత్మీయమైందో, ఏది శరీరానుసారమైందో తాను ఎరగగలడు. వివేకము, మంచి వివేకము తనకు కలుగుతుంది. కనుక ప్రియులరా, దేవుని వాక్యం విషయమైన పరిజ్ఞానం లోపించుటే, ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, కనుక లేఖనాల విషయమైనటువంటి జ్ఞానము లేకపోతే, ఈ వివేకం లేని వారు నాయకులైతే అది ఎలాగుంటుంది అంటే సామెతల గ్రంథం 28:16, వివేకము లేని వాడవై జనములను అధికముగా బాధపెట్టు అధికారి. వివేకము లేని వాడవై జనములను అధికముగా బాధపెట్టు అధికారి. ఈ దినమున ఆత్మీయ అధికారులుగా, ఆత్మీయ నాయకులుగా ఉన్నవారికి లేఖనాలు పరిజ్ఞానం లేకపోతే, లోకంలో నాయకులైన వారికి లేఖనాల పరిజ్ఞానం లేకపోతే వారు ఏం చేస్తారంటే అధికముగా జనములను బాధిస్తారు. అందుకని లేఖనాల పరిజ్ఞానం ఉన్నప్పుడు వివేకం వస్తుంది, జ్ఞానం వస్తుంది. వాడు దేవుని సమాజాన్ని కానీ, దేవుని ప్రజలను కానీ, మరి కుటుంబాన్ని కానీ సరిగా పాలించగలడు. లేకపోతే తప్పు కాని దాన్ని తప్పు అని, తప్పు లేని దాన్ని తప్పైన దాన్ని తప్పు లేదని చెప్పి విచిత్రమైన పోకడలతో సమాజాన్ని పాలిస్తాడు. అందుకని వివేకము లేని వాడవై జనములను అధికముగా బాధపెట్టు అధికారి అని రాయబడింది. అలాంటి వాడు దుర్లాభాన్ని అధికంగా అపేక్షిస్తాడు. దుర్లాభాన్ని ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగుతాడు. కనుక ప్రియులరా, లేఖనంలో గూర్చిన పరిజ్ఞానం లేకపోతే నేడు విపరీతమైనటువంటి పాలనకి, దుష్ట పాలనకి మరి లోకము లోనైతుంది, సంఘాలు లోనైతున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, కీడు పుట్టించు దుష్టుల పాలనకు దేవునికి పొందులేదు అని దేవుని వాక్యం చెప్తుంది. కీడు పుట్టించు దుష్టుల పాలనకు దేవునికి పొందులేదు. కనుకనే లేఖనాల పరిజ్ఞానం ఎంతైనా అవసరం. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీవు అపరాధి అవుతావు. కనుకన తెలియక, లేఖనాల పరిజ్ఞానం లేక ఎన్ని విధాలుగా అపరాధం చేస్తున్నావో. అందుకని నీవు ఇలాగున ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు 19వ కీర్తన 12వ వచనంలో తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అని ప్రార్థన చేశాడు. తన పొరపాటును కనుగొని, అంటే లేఖనాల పరిజ్ఞానం లేని కారణం చేత, అవివేకం చేత తెలియక చేసినటువంటి పొరపాటులు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. కొందరు బండ్లో పోతూనే ఫోన్ మాట్లాడుతుంటారు. కొంత దూరం వచ్చిన తర్వాత వారు అంటారు, ఫోన్ మాట్లాడే వాడితో అంటారు, అరే ఇక్కడ సీసీ కెమెరాలు వచ్చినాయి, ఇంకా ఫోన్ పెట్టు, నేను మాట్లాడడం ఆపేస్తున్నాను. వారికి తెలుసు, మరి ఫోన్ మాట్లాడితే డ్రైవింగ్లో అది నేరమని తెలుసు, అలాంటి చట్టం ఒకటి ఉందని తెలుసు. అయినప్పటికీ నన్నెవరూ చూడలేదు కదా, అందుకని మాట్లాడదాం, అందుకని చేద్దాం.
సీసీ కెమెరాలు వచ్చేసరికి అరే సీసీ కెమెరాలు వచ్చింది ఇక పెట్టే. కనుక ప్రియులరా, నీవు చేయు ప్రతి కార్యాన్ని, నీవు మాట్లాడే ప్రతి మాట, నువ్వు తలంచే ప్రతి తలంపును సర్వశక్తి గల దేవుడు చూస్తున్నాడు. అందుకని రహస్యంగా చేస్తున్నా, మరుగా చేస్తున్నా, ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? అయితే కీర్తనకాయనికి బుర్ర వెలిగింది. ఇప్పుడు అంటాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనేక అజ్ఞాన కృత్యాలు, సమాధి మీద నడుస్తున్నా అది సమాధి అని నీకు తెలియడం లేదు. ఏ పొరపాటు నేను చేయలేదు కదా అనుకుంటున్నావు. దేవుని వాక్యం విషయమైన పరిజ్ఞానం లేని కారణం చేత నీకు తెలియకనే పాపాన్ని నువ్వు మూటగట్టుకుంటున్నావు. అందుకనే పరిష్కార మార్గం ఏంటి? మనమందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిన మనందరి దోష శిక్షను దేవుడు ప్రభుని యేసుక్రీస్తు మీద మోపాడు. అందుకని ఆయన పొందిన దెబ్బల చేత మనకు క్షమాపణ. కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను తెలియక, లేఖనాల పరిజ్ఞానం లేక చేసినటువంటి పాపాలు, అపరాధములన్నిటినీ క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు అని ప్రభువును ఆశ్రయించి అడుగుదాం. అలాగా అడిగిన తరువాత ఇక ముందు నీవు నిర్దోషి వలె జీవించటానికి పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. అదే పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభం. ఆ అగ్నిస్తంభము మేఘస్తంభాన్ని మరి దృష్టించి అది బయలుదేరినప్పుడు బయలుదేరడం, అది ఆగినప్పుడు ఆగడం అనేదే నీ జీవిత దినచర్యగా ఉండాలి. 40 దినాల ప్రయాణమా? ఎందుకు? నాకేం తెలివి లేదా, జ్ఞానం లేదా? ఇదిగో ఈ కళ్ళ దాటితే ఊరొచ్చేస్తుంది అని కళ్ళ దాటావో అది అపరాధం, అది నీకు నష్టకరం. కనుక పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభం అనుసరించినట్లుగా ఆత్మ నడిపింపును అనుసరించి, లేఖనాలను అనుసరించి, లేఖనాల పరిజ్ఞానం, ఆత్మ అనుభవం కలిగి నీవు నడుచుకున్నట్లయితే నీవు నిర్దోషిగా తీర్చబడతావు. అందుకే కీర్తనకాడు అంటూ వచ్చాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. కనుక నీవు, నీ కుటుంబం నిర్దోషులుగా, నిష్కల్మషులుగా చేపట్టడానికి దేవుని వాక్యం అనే ఉదక స్థానము చాలా ప్రాముఖ్యం. కనుక ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, అనిందులుగా ఆయన సన్నిధిలో నిలబడడానికి దేవుని వాక్యాన్ని అత్యధికముగా చదువు, ధ్యానించు, వివేకాన్ని గడించు, నిర్దోషిగా జీవించు, ఆత్మను అనుసరించి అట్లు ఆయన సన్నిధిలో మనం నిర్దోషులుగా నిలబడగలం. ప్రభువైన దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పరిచయను సద్వినియోగం చేసుకొని ఆలకించండి, ఇతరులకు వినిపించండి, నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఇట్లు మీ సహోదరుడు ఎం జాన్ ప్రభాకర్, జెహోవా షమ్మా ప్రార్థనా మందిరం, చిన్న చౌకు, కడప. ప్రైజ్ లార్డ్.